దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుందండి. ఆకాశంలో దేవుని మహిమను ప్రచురపరుస్తున్నవి, అంతరిక్షంలో ఆయన చేతి పనిని వివరిస్తున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నిజమే, ఈ యొక్క సృష్టి అంతటినీ చూసినప్పుడు ఆయన చేతి పని ఎంత అద్భుతంగా ఉందో మనకు కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనిషిని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏ పాటి వాడు. ఇంత గొప్ప సృష్టి, ఇంత గొప్ప అందాలు మనం చూసినప్పుడు దేవుని చేతి పని ఎంత అద్భుతంగా ఉంది అన్నది మనకు అనిపిస్తుంది. ఆయన ఆలోచన విధానము, ఆయన జ్ఞానము ఎంత ఉన్నతంగా ఉందన్నది తెలుస్తుందండి. ఇటువంటి దేవుణ్ణి మనం మన జీవితాల్లో కలిగి ఉండడం నిజంగా మనకి ఇది గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత అయి ఉంది. ఇటువంటివన్నీ మనం చూసినప్పుడు మన కనులకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి, మన హృదయంకు ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నాయి. గల కారణం ఏంటంటే, ఇది దేవుడు తాను తన మాట ద్వారా, తన సృష్టి ద్వారా మాట పలికినప్పుడు ఇదంతా సకలము సృష్టించబడింది. ఇంత అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు, ఇంత అద్భుతమైన సృష్టినిచ్చిన దేవుడు మన జీవితాల్లో ఆయన తన అద్భుతాలు జరిగించడం ఆయనకు పెద్ద కార్యమేమి కాదు. విశ్వాసంతో, నిరీక్షణతో, నమ్మకంతో ఆయన వైపు తెరి చూసినప్పుడు ఇంతకన్నా బలీయమైన అద్భుతమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో ఎన్నో 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 ఇంకా ఎన్నో చేయగలడు. ఆయన పైన నమ్మకం ఉంచండి, ఆయన వైపు చూడండి. నిశ్చయంగా అద్భుతాలు చేసే దేవుడిని మనం మన జీవితాల్లో కలిగి ఉన్నాం. అటువంటి అద్భుతాలు మీరు కూడా పొందుకోవాలన్నదే మా ఈ ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.